ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, గుర్తుపెట్టుకో, ఇది విన్న ఈ రోజే నీ తలరాత అనేది మారుతుంది. నీ బాబాని నమ్మి విను తల్లి, చూసి అలానే వెళ్ళిపోవద్దు. ఒక్కసారి ఇది విను, నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, చూసి వెళ్ళిపోకు, అక్కడే ఆగు బిడ్డ. నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం శ్రద్ధగా విను. ఇక నీకు సాధ్యం కాని పనంటూ, అసాధ్యం, ఇక జరగనే జరగదు, నేను ఏమీ చేయలేదు అన్న నీ భయాన్ని నీ మనసులో నుంచి తొలగించడమే నీ విజయానికి మొదటి మెట్టు అని నువ్వు మర్చిపోతున్నావమ్మా. ఎందుకు తల్లి అలా మర్చిపోతున్నావు చెప్పు? ఇలా నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న ధైర్యాన్ని మొత్తం పక్కన పెట్టి నీ మనసు నిండా భయాన్ని, ఇక ఏది కూడా జరగదు అనే ఆలోచనలే పెట్టుకో ఉంటావో, ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందమ్మా. అసలు చెప్పాలి అంటే ఈ ఆలోచనలే నిన్ను ఇంకా ఇంకా కూడా కిందకి తొక్కేస్తాయి. కాబట్టి అలా ఎప్పుడు అనుకోవద్దు తల్లి. నీకైన కాలం అనేది రాబోతుంది. ధైర్యంగా, సంతోషంగా ఉండు. నీ మనసులో ఉన్న భయాలను, ఆలోచనలను అన్నిటినీ కూడా పక్కన పెట్టమ్మా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా కాలం ఎంతో విలువైనదో అందరికీ తెలుసు తల్లి. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కదా. నిజమే కదా తల్లి. నువ్వు కోల్పోయిన డబ్బుని, పేరు ప్రతిష్టల్ని అన్నిటినీ సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు కోల్పోయిన కాలాన్ని నువ్వు తిరిగి మళ్ళీ తీసుకురాగలవా చెప్పు? కాబట్టి ఉన్న కాలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఈ కాలం అనేది ఎంత విలువైనదో నువ్వు ఒక్కసారి ఆలోచించమ్మా. ఎంతో విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ. అలానే డబ్బు విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. కానీ ఇన్ని తెలుసుకున్న మనుషులు ఎదుటి వారి మనసుని అర్థం చేసుకోవడం మాత్రం తెలియడం లేదు. ఎంత విచిత్రంగా ఉన్నారో చూడు బిడ్డ. కానీ కాలం అనేది దేనిని సరిచేయదు. మనమే కాలంతో పాటు నడుస్తూ అన్నిటినీ సరిదిద్దుకుంటూ వెళ్ళాలమ్మా. నీకు ఏదైతే కావాలో అది నువ్వే దక్కించుకో. గుర్తుపెట్టుకో తల్లి, నిన్ను వద్దు అని అనుకున్న బంధాల ముందు నువ్వు జాలిగా అస్సలు నిలబడకు. వాళ్ళ వెనకే నువ్వు తిరగడం వల్ల నువ్వు ఇంకా ఇంకా కూడా దిగజారిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే నువ్వు వద్దు అని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నారో వాళ్ళ నుంచి నువ్వు దూరంగా వెళ్ళడమే మంచిది. నీ విలువ తెలియని వాళ్ళ కోసం అస్సలు పరితపించకమ్మా. ఎవరి కోసమో నిన్ను నువ్వు వదులుకోకు. విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు తల్లి. నువ్వు కష్టపడాలన్నా, ఆనందించాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, చెడుగా ఉండాలి అన్నా ఇప్పుడు ఈ క్షణం మాత్రమే. ఇక నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించుకో. ఈ క్షణం మాత్రమే తల్లి. ఎందుకో తెలుసా? నిన్న మనది కాదు, గడిచిపోయిన కాలం. రేపు కూడా మనది కాదు. అసలు ఏం జరగబోతుందో మనకి తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ క్షణం మాత్రమే నీది. కాబట్టి ఉన్న ఈ క్షణంతో చాలా సంతోషంగా ఉండు. నలుగురిని నవ్వుతూ ఆనందంగా ఉండు తల్లి. దేని గురించి కూడా అస్సలు ఆలోచించుకు. దేని గురించి కూడా భయపడకు. నీ లక్ష్యం కోసం నువ్వు చేయదగ్గ పనులన్నిటినీ కూడా చేసుకుంటూ వెళ్ళు. మిగతావన్నీ నీకు తోడుగా పక్క బలంగా నిలుస్తూ నేను కూడా చేసుకుంటూ వస్తాను కదా. సంతోషంగా ఉండమ్మా, ఆనందంగా ఉండు, బాధపడకు. నువ్వు నీ గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు తల్లి. ముందు నీ పనిని నువ్వు మొదలుపెట్టు. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడకు. నీ గతాన్ని తలుచుకొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోవద్దమ్మా. ఈ క్షణం అనేది నీ చేతిలోనే ఉంది. దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తావో, నాశనం చేసుకుంటావో నీకే వదిలేస్తున్నాను. నీ పనిలో ఎప్పుడైనా సరే నీకు ఎదురు దెబ్బ తగిలితే ఆవేశపడకు. ఒక్కసారి ఆగి ఆలోచించు. ఆ ఎదురు దెబ్బ తగలడం వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించు. జీవితం నీకు ఏం చెప్పాలి అనుకుంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నీ నీకు అర్థమవుతాయి. ఒక్కటి చెప్పనా తల్లి, ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉండేవారికి మెల్లమెల్లగా ఆ కష్టాలు అనేటివి దూరమైపోతాయమ్మా. నిజమే తల్లి, ఇది అక్షర సత్యం. కాబట్టి నువ్వు ప్రతి క్షణం కూడా కష్టపడుతూ ఉండు. భయపడుతూ బాధపడుతూ అక్కడే కూర్చోకు. మిగతాది నేను చూసుకుంటాను కదా. ఒక రహస్యం చెప్పనా తల్లి, నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకునేవాడు జ్ఞాని.
నేను జ్ఞానిని అని చెప్పుకునేవాడే మూర్ఖుడు. నిజమే కదా. కాబట్టి నీ మనసులో మంచి ఆలోచనలు నింపుకో. అవే నీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. ఆనందకరమైన జీవితం నీకు కావాలి అనుకున్నప్పుడు అందుకు తగ్గ కష్టం కూడా నువ్వు చేయాలి కదా. అందుకు తగ్గ ప్రయత్నాల్ని కూడా నువ్వు మొదలుపెట్టమ్మా. ప్రయత్నిస్తూ ఉండు. తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కబోతుంది. అలా కాకుండా భయపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు తల్లి. మంచో చెడో ఒక అడుగు ముందుకు వేసి చూడు. మంచి అయితే గెలుపు నీ దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు తరువాత ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అంటే అందులో ప్రాణం మాత్రమే ఉంటుంది. అదే నువ్వు జీవించడం అంటే అందులో సంతృప్తి, అనుభూతి రెండూ ఉంటాయి. నీ బాబా ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో అన్నీ అర్థమయ్యాయి కదా. సంతోషంగా ఉండు. నా మాటలన్నీ కూడా నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇకనైనా ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ధైర్యంగా ఉండు. దేనికి కూడా అస్సలు భయపడకమ్మా. ఇక నుంచి నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చేసి చూడు. అతి త్వరలోనే నీ తలరాత అనేది మారిపోబోతుంది బిడ్డ. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. దేనికి కూడా నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు. ఏ క్షణం కూడా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో ఈరోజు బాధలో ఉన్న మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు చెప్పే ఈ మాటలు మన మనసుకి ఎంతో ఓదార్పునిచ్చాయి. మనసు కాస్త కుదుట పడింది అని చెప్పి నేను కూడా అయితే అనుకుంటున్నాను. బాబాగారు మనందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఇతరులకి ఎప్పుడూ కూడా ఒక్కరికి కూడా భయపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన జీవితం అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా అయితే ఉంటుంది. కాబట్టి బాబాగారిని నమ్మి, నమ్మకంతో బాబా ఉన్నారు అని చెప్పి కోరుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. బాబాగారు ఎప్పుడూ మన వెంటే ఉంటారు. బాబాగారు మనకు అందించేది కూడా అదే అన్నమాట. తల్లి, నువ్వు ఏదైతే విజయం చేయాలి, ఏదైతే లక్ష్యం చేరుకోవాలి అనుకుంటున్నావో దాని వెనకే వెళ్ళు. ఆ లక్ష్యం నువ్వు చేరుకున్నావా, నీ జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ చేరుకోలేకపోయావా, మళ్ళీ ప్రయత్నించు. ఖచ్చితంగా జీవితం అనేది మారుతుందమ్మా. ఓటమి ఎదురైనా సరే నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపక తల్లి. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు. ఖచ్చితంగా విజయం అనేది తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా. ఇక నువ్వు దేనికి కూడా భయపడకు, బాధపడకు. అన్నీ మారుతాయి. కాలం అన్నిటినీ మారుస్తుంది. సంతోషంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళు బిడ్డ. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదమ్మా. ధైర్యంగా ఉండు. నేను చెప్తున్నాను కదా, నేను నీకు మాటిస్తున్నాను. నీ జీవితాన్ని మునుపటిలా కాకుండా మార్చి నీకు అందించబోతున్నాను. ఇక నీకు సంతోషమేగా. అదృష్టాన్ని మొత్తం నీ చేతిలో నింపుతాను. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.